అలంకరించినటువంటి శ్రీనివాస మంగళేశ్వర గారి తెలియజేసుకుంటూ వేదిక అలంకరించినటువంటి సాగు సంస్థలకు చేసుకుంటూ నాయకుల గ్రామంలో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ అయితే ఈరోజు మనకి అలంకరించిన శ్రీశక్తం నిన్నటి రోజు మీరందరూ చక్కగా పెద్ద రాష్ట్రాలు చదువుకుంటున్నారు. నేను పెద్ద రాష్ట్రాలు బాగుంది. కానీ మహాత్ములు చెప్పినట్టుగా మనకి భగవంతుడికి ఎన్ని గంటలు మనకి ఇచ్చాడండి రోజుకి? 24 గంటలు. ఇంకా 12 గంటలు ఉన్నాయి. ఆ 12 గంటల్లో మనం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఎవరికి వారే మనసు మీద తెలియజేసుకుని మాట్లాడుకోవాలి. కాకపోతే గత మొదటి డేట్ మే 1 నుంచి ఇప్పటి వరకు మన బంగాళేశ్వర గురువు గారి వల్ల అమ్మవారు జగన్నాయక నాయక సాయకులు అంటారు అన్నటువంటి లలిత పరాపకాలిక అమ్మవారిని ఈ నాయకంపల్లి గ్రామంలో నాయకం చేసి పెట్టారు. ఎందుకంటే తపస్సుకి శారదాం వచ్చినట్టుగా మీ నాయకంపల్లి గ్రామానికి లలిత పరాపకాలిక అమ్మవారు మహారాజుని ఆవిడ అటువంటి రాజుని తీసుకొచ్చారు అని తపస్సు చెప్తున్నారా? మరి దానిని అంతఃశక్తిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా రాసి పెట్టుకోవాలి. వచ్చాము 12 రోజులు సేవ చేస్తాము, ఇంటికి హాయిగా భజన అనుకోకూడదు. ఈ 12 రోజుల్ని మిగతా రోజు మళ్ళీ పనులు పెట్టేదాకా మళ్ళీ మనం క్లాసులు పెట్టేదాకా ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయం మీద మన మనసులో ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అమ్మవారు నాయకుడికి నాయకుడైంది, కానీ మన వారికి కూడా నాయకుడు. మన మనసులో కూడా కృష్ణ కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే ఒక్క పని చేయండి. ఆ ఒక్క పని చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఆ పని ఏంటంటే మీరు లలితాసహస్రనామాలు చదువుతున్నారు. జ్ఞానాన్ని కర్మాని వీరెవరు అంటారు. అంటే ఏ పని చేసినా తెలుసుకుని చేయాలి. లలితాసహస్రనామం చదవడం వల్ల తప్పకుండా పుణ్యం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం శరీరం అన్ని అశుద్ధం అవుతాయి. కానీ కారణ శరీరం శుద్ధం అవ్వాలి అంటే ఆ పదానికి ఉన్న ప్రతి అర్థాన్ని కూర్చుని తెలుసుకొని ఆ ఆత్మ ఆనందంతో మీరు చదవండి. మీరే చెప్తారు అమ్మాయి చదవాలి అని, అంత ఆనందాన్ని పొందుతారు. దానికన్నా ముందు ఈ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలంటే ప్రతిరోజు మీరు మన వేదం ఏమంటే భద్రం సర్వే విష్ణుయా దేవా భద్రం పశ్యే మాక్ష స్థిరైరంగైః స్వాతంత్రతనోభిః తదేవ దేవతమేధాయో. అంటే ఎప్పుడూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మిత్రులతో కాదండి, మన సందర్భం ఎక్కడనే ఉంటారు, ఇంటి దగ్గర ఉన్నా సరే మంచిదే వినాలి, మంచిదే మాట్లాడాలి, మంచిదే చూడాలి. మీరు ఇవరకు అనేవారు మనసుని అందరూ కూడా గ్రహించండి అని. మనసు కన్నా ముందు మనం గ్రహించాలని మీ ఏదో తెలుసా? మన చేతిలో ఉన్నాయి ఎంత ఏంటది అన్నాయి